భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ హాల్లో ఆదివారం జాతీయ ఇంజనీర్స్ డే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్య బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. క్లబ్ కార్యదర్శి ఉపాధ్యక్షులు ముదునూరి శివరామరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజులు మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఇంజనీర్స్ పాత్ర చిరస్మరణీయమని అన్నారు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలను గుర్తు చేశారు. కలిదండి సీతారామరాజు ఆర్థిక సహకారంతో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత రైల్వే ఇంజనీర్ రుద్రరాజు వెంకటరామరాజు, జలవనరుల శాఖ సహాయ ఇంజనీర్ సోమశెట్టి జయప్రకాష్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు నరసరాజు, పాలతీర్థపు నరసింగరావు, భూపతిరాజు హరినాథరాజు, కాగిత మహంకాళి, బుద్ధరాజు సుబ్బరాజు, బొండాడ కేశవరావు, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, పెన్మెర్స రంగప్రసాదరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన లయన్స్ క్లబ్కి హాజరైన శ్రీ రుద్రరాజు వెంకటరామరాజు గారికి, అలాగే శ్రీ సోమశెట్టి జయప్రకాష్ గారికి ఇద్దరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంజనీరింగ్ విభాగానికి మార్గదర్శకులు భారతరత్న పూజనీయులు గౌరవనీయులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు ఈ ప్రపంచం మన దేశం ఇంత ప్రగతికి వెళ్తుందంటే ఆ ప్రగతికి బాటలు వేసిన వారందరూ కూడా ఇంజనీర్లే. మనం గత 50-60 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందింది అంటే దానికి మూలకారకులు ఇంజనీర్లే. వాళ్ళు ఈ సమాజాభివృద్ధికి మూల స్తంభాలు లాంటి వారు. వారికి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారిని ఈ విధంగా కోరుకుంటూ వారికి ఈరోజు సత్కరించడం, మా లయన్స్ క్లబ్ తరఫున చేయడం మా అందరికీ ఆనందదాయకం. ప్రతి ఏటా కూడా ఉండి లయన్స్ క్లబ్ తరఫున ఇంజనీరింగ్ డే, అలాగే టీచర్స్ డే, ఇలాంటి ముఖ్యమైన పండుగలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ సమయంలో ఉత్తమ సేవలు అందించిన ప్రతిభావంతులను గుర్తించి ఇద్దరు వరకు కూడా లయన్స్ క్లబ్ సత్కరించడం జరుగుతూ ఉంటుంది. మనకి మోక్షగుండం వారిని తలుచుకుంటే ప్రాజెక్టులు గుర్తుకు వస్తూ ఉంటాయి. అద్భుతమైన ప్రాజెక్టులు. ఆ రోజుల్లో కనుక చూసినట్లయితే కనీసం బండి మీద వెళ్ళేవారు, నడిచి వెళ్ళేవారు. ఇంత టెక్నాలజీ లేదు. అలాంటి టెక్నాలజీలో కూడా అనేక ప్రాజెక్టులు నిర్మించి ఈరోజు ఎందరికో యువ ఇంజనీర్లకి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రైతు కుటుంబాల్లో జన్మించిన వ్యక్తులు ఇద్దరు కూడా సివిల్ ఇంజనీర్స్. ఒకరు రైల్వే ఇంజనీర్గా ఆయన పనిచేస్తూ మన ప్రాంతానికి డంబ్లింగ్ రైలు మార్గం రావడానికి ఈతోదు కృషి చేసిన వ్యక్తి. అదేవిధంగా రెండో వ్యక్తి మన భీమవరం ప్రాంతంలోనే జన్మించి నీటిపారుదల రంగంలో రైతుల యొక్క ఇబ్బందుల్ని గమనిస్తూ వారి వెన్నంటి నడుస్తూ వారిని ప్రోత్సహిస్తున్న సందర్భం. అటువంటి ఇరువురు వ్యక్తుల్ని కూడా ఈరోజు క్లబ్ పరంగా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా నాకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు. సభలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఉండి ప్రెసిడెంట్ గారికి, ఉపాధ్యక్షుల వారికి, అలాగే సెక్రటరీ వారికి, ఇతర లయన్స్ క్లబ్ ఉండి సభ్యులకు అందరికీ నా ధన్యవాదములు. కానీ ఇలా ఎక్కడికడికి వ్యవసాయదారులు అందరూ కూడా చాలా అవస్థపడుతున్నారు. అలాంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను కంకణగట్టుకి ఇక్కడ వచ్చాను. నన్ను అందరూ కూడా, ఈ రైతులందరూ కూడా మంచి అభిమానిస్తున్నారు. కానీ నాకు ఇక్కడ కొన్ని ఆక్రమణలు తొలగించి వీళ్ళకి స్వచ్ఛందంగా వీళ్ళ చూసి వ్యవసాయం పండించేలాగా చేయాలని ఆకాంక్షతో ఉన్నాను. సేవలన్నీ కూడా ఉపయోగించుకొని మీరు నాకు తోడుగా ఉండి నేను ఎంతైనా చేయగలను. ఈ అవకాశం ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ వారికి అందరికీ నాకు హృదయపూర్వక